సంఘం ఎప్పుడూ కూడా జల్దర వృక్షముగా ఉన్న నీడనిచ్చేటటువంటి మధురమైన ఫలాలు ఇచ్చేటటువంటి యేసు చెంతనే ఎవరుండాలి? సంఘం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము అందుకనే చెప్తా ఉంది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములో ఎప్పుడూ ప్రభువు సంచరిస్తూనే ఉంటాడు. కానీ సంఘములో సంచరిస్తూ ఉన్నటువంటి ప్రభు స్వరాన్ని వినేవారు అందరూ కాదు. అందరూ ప్రభు స్వరాన్ని వినేవారు కానీ కాదు. అందరూ ప్రభువు నీడను విశ్రమించేవారు లేరు. నిజంగా మనమందరం ప్రభువు నీడను విశ్రమించి ఉంటే మన జీవితాలు చాలా ప్రశాంతంగా ఉండేవి. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను. అసలు అతని జీవితం ఎలా ఉంటుందో చెప్పాడు కదా. అతనికి పగలు ఎండ దెబ్బ తగలదంట, రాత్రి వెండి దెబ్బలు తగలదంట, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగం తగలదంట, చీకట్లో సంచరించే తెగులు తగలదంట. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని దూతలు ఎలా ఉంటారంట. మరి ఈ రోజున అలా ఉందా? ఈరోజు చాలామంది అడుగడుగునా మరి ఎందుకు బాధలు, వేదనలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటే, చాలామంది దేవుని నీడను, దేవుని సన్నిధిని వారు విశ్రమించట్లేదు.